హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటి అనేది చూసే ముందు ఒక చిన్న విషయము. అంటే మనకి ఇంక శివరాత్రి వచ్చేసింది కదా, నేను ఈ వ్లాగ్ పెట్టేసరికి శివరాత్రి కూడా అయిపోతుంది. అయితే శివరాత్రికి నేను మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నానండి. అంటే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర తిరునాళ చాలా బాగా జరుగుతుంది అనమాట. వడ్లముడి పారి అని చెప్పేసి అక్కడ తిరునాళ చాలా బాగా జరుగుతుంది. సో ఈ శివరాత్రికి నేను అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాను. అయితే ఇంకా అక్కడికి వెళ్తే మీకు తెలిసిందే కదా, నెట్వర్క్ సరిగా రాదు అని చెప్పేసి. సో మళ్ళీ నేను వ్లాగ్ ఎప్పుడు పెడతానో నాకైతే అంత కరెక్ట్గా ఐడియా లేదు. నెక్స్ట్ అయితే అక్కడ జరిగే తిరునాళ్ళ వ్లాగ్తో కలుస్తాను, బట్ అది ఎప్పుడు పెడతాను అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఆల్మోస్ట్ టైంకి పెట్టడానికి ట్రై చేస్తాను, బట్ అటు ఇటు కొంచెం లేట్ అయినా అర్థం చేసుకుంటారని ఈ వ్లాగ్లో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే ఈ మధ్య అడుగుతున్నారు కదా, అక్క డైలీ వ్లాగ్స్ పెట్టండి, అలాగే మీ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఈ మధ్య కమెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో అది ఇంక ఇప్పుడైతే ఇవాళ మన వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్, అలాగే నైట్ డిన్నర్ అండ్ క్లీనింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇవాళ మా అత్తయ్య కూడా లేరు, నైట్ టైము చాలా పని ఎక్కువ అయిపోయింది అనమాట. సో అదంతా నేను షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ దుప్పట్లు, కర్టన్స్ అవన్నీ మెషిన్లో వేసానండి. ఇవాళ కొంచెం వాష్ చేశాను, అంటే మెషిన్లో వేసాను. అవన్నీ ఆరితే ఇంకా అవన్నీ తీసుకొచ్చేసాను. ఇంక ఈలోపు వాస్విక్ స్నాక్ టైం అయింది, అంటే వాస్విక్ వచ్చే టైం అయింది. సో వాడి కోసం ఏదో ఒక స్నాక్ చేయాలి కదా, అందుకని చెప్పేసి వాళ్ళ వైట్ సాస్ క్రీమీ పాస్తా అయితే చేస్తున్నాను. అలాగే రీసెంట్గా ఒక సిస్టరు అక్క పాస్తా రెసిపీ ఒకసారి చేసి చూపించండి అని చెప్పేసి అడిగారు. అలాగే తన కోసం కూడా ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అంటే నేను పాస్తా 3-4 వెరైటీస్లో అయితే చేస్తానండి, అందులో ఇదొకటి అనమాట. సో ఫస్ట్ అయితే కడాయిలో ఒక 2 టీ స్పూన్ల వరకు బటర్ వేసుకున్నాను. బటర్ హీట్ అయిన తర్వాత అందులో చూసారు కదా, సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్, క్యారెట్, అలాగే క్యాప్సికమ్ వేసుకున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు గోధుమ పిండి అయితే వేసాను. మైదా వేసుకోవచ్చు, గోధుమ పిండి ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసి ఆ బటర్లో బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పాస్తాకి 1.5 కప్పు వరకు మిల్క్, కాచిన మిల్కే వేసాను. వేసేసి ఆ మిల్క్లో ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, ఇది ఒక చిన్న టిప్, చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ ఆనియన్కి అట్లా లవంగం ద్వారా బిర్యానీ లీఫ్ గుచ్చేసి ఆ ఆనియన్ని మరుగుతున్న పాలల్లో అయితే వేసేయాలండి. ఇట్లానే చేస్తారనమాట బయట. ఎప్పుడన్నా మనం తిన్నప్పుడు బయట వాళ్ళు ఇట్లానే చేస్తారు, అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ క్రీమీ పాస్తా చేయాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పాలలో రిలీజ్ అయ్యి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పాస్తాకి. సో ఇంకా అక్కడ పాలు అయితే మరుగుతూ ఉన్నాయి, అంటే కొంచెం థిక్ కావాలన్నమాట మనకి ఆ పాలు అనేవి. సో ఇంకా ఈలోపు ఏంటంటే నేను ఇందాక తీసుకొచ్చాను కదా ఈ కర్టన్స్, అలాగే ఈ దుప్పట్లు ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా అక్కడ కర్టన్స్ కూడా పెట్టేస్తున్నాను. అంటే క్విక్ వాష్ పెట్టేస్తానండి, నేను మెషిన్లో వేసి క్విక్ వాష్ పెట్టేస్తాను, నార్మల్ వాష్ చేయను. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూనే ఉంటాను, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఫ్రీక్వెంట్గా దుప్పట్లు ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూనే ఉంటాను. అందుకని చెప్పేసి మళ్ళీ నార్మల్గా పెట్టేసామంటే చాలా టైం తీసుకుంటుంది కదా, అందుకని క్విక్ వాష్ పెట్టేస్తాను అనమాట. సో అది అంటే ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తాం కాబట్టి అంతగా డస్ట్ ఏం ఉండదు, అందుకని ఇంకా నేను అట్లా క్విక్ వాష్ పెట్టేస్తాను. సో ఇంకా అక్కడైతే కర్టన్స్ పెట్టేశాను. ఇంక ఈ లోపు అయితే ఇదిగోండి పాలు కూడా బాగా మరుగుతూ ఉన్నాయి, చూస్తున్నారు కదా. పాలు ఇట్లా మరుగుతూ ఉన్న టైంలో ఇంక ఈ ఆనియన్ అయితే తీసేసి ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంచెం తిక్కయ్యాయి పాలు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇందులో స్పైసెస్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారము. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, బట్ నా దగ్గర లేవు, అందుకని నేను ఒక 1/2 టీ స్పూన్ కారమే వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఒరిగానో వేసేసి, ఒరిగానో మస్ట్ అండ్ షుడ్ అండి. సో కంప్లీట్ టేస్ట్ ఈ ఒరిగానో వల్ల కూడా ఉంటుంది కాబట్టి ఒరిగానో కంపల్సరీ వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఆ తర్వాత ఇదిగోండి కుక్ చేసుకున్న పాస్తా అయితే వేసుకొని ఇంక ఇప్పుడు సాల్ట్ అయితే వేసాను. పాలల్లో వేస్తే పాలు విరిగిపోతాయేమో అని నేను ఇక్కడ పాస్తా వేసిన తర్వాత వేసాను అనమాట. వేసేసి ఒకసారి మళ్ళీ మొత్తంగా మిక్స్ చేసుకున్నామంటే అంతేనండి, క్రీమీ పాస్తా రెడీ. ఇంకా మీ దగ్గర చీజ్ ఉందనుకోండి, అంటే ప్రాసెస్డ్ చీజ్ ఉందనుకోండి, ఒక 2 క్యూబ్స్ వరకు కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకోండి. ఫైనల్గా అసలు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా మనం బయట తింటే ఎట్లుంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. బట్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు, నేను స్కిప్ చేశాను. ఇలా అయినా బాగుంటుందండి, క్రీమీగా చాలా బాగుంటుంది, ఎందుకంటే మిల్క్ వేసాం కదా, చాలా బాగుంటుంది. బట్
ఇదేంటి చీజ్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంకా వెజిటబుల్స్ కూడా మీ చాయిస్ అండి. బ్రోకలీ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, అలాగే బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు. బట్ నేను మాత్రం క్యారెట్ అలాగే ఇదేంటి క్యాప్సికమ్ మాత్రమే వేసాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇదిగోండి మా పిల్లలు వచ్చేసారు, అంటే వాస్విక్ వచ్చేసాడు. ఇంకా వాడికైతే పెట్టేశాను. వాడికి ఇచ్చాను కదా షన్విక్ కూడా నేనే తింటా అని చెప్పేసి గోలనమాట. వాడికేమో ఆ ఫోర్క్తో తినడం రాదు. ఇంకా ఇచ్చేస్తే వాడే అలాగోలా తిప్పలు పడుతున్నాడు. ఇంకా అట్లా మా వాస్విక్ అయితే ఇచ్చేసాను. వాడికి నిజంగా పాస్తా అంటే చాలా ఇష్టము. మార్నింగ్ టైం చేస్తే మాత్రం అసలు కామ్గా తినేసి స్కూల్కి వెళ్ళిపోతాడు, ఎట్లాంటి మారం చేయకుండా. సో ఇంక ఇవాళ అయితే ఈవినింగ్ అట్లా చేశాను అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నానండి. అంటే ఇవాళ మా అత్తయ్య లేరు, తనకు కొంచెం పనుండి వేరే ఊరు వెళ్ళారు. సో ఇంకా దానివల్ల ఇవాళ పని మొత్తం కూడా నాకే పడిందండి. యాక్చువల్గా ఈవినింగ్ టైం గిన్నెలు వాష్ చేయడం, అలాగే పిండి ఏదైనా ఉంటే మిక్సీ చేయడం మా అత్తయ్య చేస్తారు. ఇంకా రిమైనింగ్ పనులు నేను చేస్తాను. సో ఇంకా తను లేరు కదా, ఇంక ఇవాళ అయితే నేనే చేస్తున్నాను. పిల్లలకి స్నాక్ పెట్టేసేసి ఇంకా తర్వాత గిన్నెలు వాష్ చేసి అలాగే ఇల్లు ఊడ్చేసేసి ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నాను. అంటే పిల్లలు లేరండి ఆ టైంలో, మా వారు సరదాగా అట్లా బయటకు తీసుకెళ్లారు. సో ఇంక పప్పు కూడా నానిపోయాయి, వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ నైట్ నేను ఒక్కదాన్నే ఉండాలి. సో మళ్ళీ పిల్లలు ఇబ్బంది పెడతారేమో, అసలే ఈ మధ్య ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారు, ఒకళ్ళకి ఒకళ్ళు గిచ్చుకుంటున్నారు. అందుకని ఎట్లుంటుందో ఈవినింగ్ అని చెప్పేసేసి ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ పిండి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. 2 రోజులకు వేసుకుంటామండి. ఇడ్లీ అయినా ఒక 2 రోజులకి, అలాగే దోశ అయినా ఒక 2 రోజులకి, అంతే, అంతకుమించి ఎక్కువ అయితే వేసుకోము. ఇవాళ ఏంటంటే నేను ఒక్క రోజుకే వేసాను అనమాట. నెక్స్ట్ డే ఏదన్నా వేసుకోవచ్చులే అన్నట్లు ఇవాళ ఏంటంటే ఒక్క రోజుకే వేసేసి ఇంక అట్లాగా పిండి అయితే బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత చుట్టూ బాగా అంటుకుపోతూ ఉంటుంది కదా, సో నాకు అట్లుంటే భలే చిరాకు నిజంగా. అదేంటంటే మొత్తం డ్రై అయిపోతుందండి, డ్రై అయిపోయి పోదనమాట, చిరాకేస్తుంది. అందుకని చెప్పేసేసి నేనేంటంటే కొంచెం వాటర్తో అట్లా మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా బయట పెట్టేస్తాను నైట్ మొత్తము. బయట పెట్టేస్తే మనకు కొంచెం ఫెర్మెంట్ అయ్యి ఇడ్లీలు స్పాంజ్ లాగా వస్తాయన్నమాట. అలాగే మినప్పప్పు ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నేను ముందే వాష్ చేస్తానండి, వాష్ చేసేసి నానబెట్టేస్తాను అనమాట. ఇంకా నైట్ మొత్తం కూడా బయటే ఉంచేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, ఇడ్లీలు స్పాంజ్ లాగా రావు, గట్టిగా ఉంటాయి అనమాట, రాళ్ళు లాగా. మా అమ్మ ఇట్లానే చేస్తుంది ఎప్పుడు చేసినా కూడా. అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టమాకమ్మ అని చెప్పేసి చెప్తాను అక్కడికి వెళ్తే అమ్మకి. ఇంకా అప్పటి నుంచి అమ్మ కూడా ఇంకా బయట పెట్టేస్తాను అనమాట. సో అది ఇంకా అక్కడైతే ఇడ్లీ పిండి వేసేసానండి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి నైట్ డిన్నర్లోకి అనమాట. నైట్ డిన్నర్లోకి ఏంటంటే మెథీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను, అంటే మెథీ స్వీట్ కార్న్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, లంచ్ బాక్స్కి అయితే అసలు చాలా సింపుల్. స్వీట్ కార్న్ ఉంటే చాలు, జస్ట్ 5 మినిట్స్లో మనకి ఈ రైస్ ఐటమ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకున్నానండి. బటర్తోనే చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ లేకపోతే నెయ్యి వేసుకొని చేసుకోండి. అందులో అంటే బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అయితే వేసాను. అలాగే బటర్లోనే 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచీ కూడా వేయండి. నేను స్టార్టింగ్లో వేయడం మర్చిపోయి తర్వాత వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మెంతికూర అయితే వేసుకున్నాను. ఇది మొన్న నేను కట్ చేశాను కదా మా చెట్టులది, ఆ మెంతికూర అనమాట. సో ఆ మెంతికూర కూడా వేసేసి కొంచెం ఫ్రై అవనివ్వండి. మెంతికూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ అయితే వేసుకున్నాను. రైస్ కూడా వేసేసి అందులోనే కుక్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా టాస్ చేసుకోవడమే. ఫైనల్గా జస్ట్ ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను మెంతికూర తీసుకున్నాను. మీరు మెంతికూర ప్లేస్లో కావాలంటే వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు, అంటే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. బట్ నా దగ్గర మెంతికూర ఉంది అని చెప్పేసి నేను మెంతికూర వేసుకున్నాను. మెథీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో వెజిటబుల్స్ లేవు, ఇట్లా మెంతికూర లేదు అనుకుంటే ఓన్లీ స్వీట్ కార్న్ ఉందనుకోండి, ఓన్లీ స్వీట్ కార్న్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. చాలా సింపుల్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే పిల్లలు స్వీట్ కార్న్ ఇష్టంగా తింటారు కదా. సో అట్లాగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఏం చేస్తున్నారా? ఏంటది?
పప్పు చాడా పప్పు చాడా అడిగి పప్పు చాడా సరే రేపు నీకు రోజు పప్పు చారే కావాలా పప్పు చారే బాగున్నాయా ఏంద్రా అద్దీని ఫస్ట్ నోట్లో అద్దీని తిన్నా చెప్దు ఏందే కలర్స్ కావాలంట ఎందుకు ఇద్దరు కొట్టుకుంటాను కలర్స్ ఇస్తే కొట్టుకుంటారా కొట్టుకుంటే ఎవరన్నా ఇస్తారా ఇస్తారా నేను ఇవ్వండి నేను కొట్టుకుంటే ఎవరన్నా కలర్స్ ఇస్తారా నీ సంగతి నాకు తెలుసులేదు అని నువ్వు సంగతి నువ్వు అబద్ధాలు చెప్ప మాకు కొట్టుకుంటారు మీరిద్దరు కొట్టుకుంటారు అదిగో కొట్టుకుంటారు నాకు తెలుసు వద్దాలు చెప్పావంటే నా నువ్వు చెప్పు అటు వస్తే కనపడదు బాయ్ చెప్పాల్సింది హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ సో అదండి ఇంకా అక్కడ మా పిల్లలకి అయితే పెట్టేశాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు బేసిక్గా స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటారు దాంతో ఇంకా ఏ రెసిపీ చేసినా కూడా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీరు కూడా ఒకసారి ఇట్లా చిన్నపిల్లలు ఉండి ట్రై చేయండి అని చెప్పాను కదా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో మెంతి కూర లేకపోతే స్కిప్ చేసి ఓన్లీ స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు సో అది ఇంక ఇక్కడైతే ఇంకా అట్లా పిల్లలకి పెట్టేశాను ఇంకా తర్వాత నేను ఇంకా ఈ గిన్నెలు ఇవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నానండి ఈ నైట్ టైమే ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ టైము వాస్విక్ని స్కూల్కి పంపించాలి కదా సో మళ్ళీ మార్నింగ్ నాకు హడావిడి అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఇంకా నైట్ టైమే మార్నింగ్ ఏంటంటే పప్పు చేశాను అనమాట అంటే తోటకూర పప్పు చేశాను అది కొంచెమే ఉంది మాకు సరిపోదు అందుకని చెప్పేసి ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అంటే మామయ్య వస్తానన్నారు నైట్ టైం వస్తానన్నారు మామయ్య సో ఇంకా మామయ్య తింటారులే అని చెప్పేసి పప్పు కొంచెం వెయిట్ చేశాను మామయ్య ఇట్లాంటి రైస్ ఐటమ్స్ చాలా తక్కువ అండి తను అంతగా తినరనమాట తను ఎక్కువగా కూరలు మజ్జిగ పెరుగు ఇవే ఎక్కువ తింటారు సో ఇంకా అట్లా పప్పు మామయ్యకి ఉంచేసాను ఇంకా రైస్ కూడా ఉంది మామయ్యకి వైట్ రైస్ ఇంక ఈలోపు ఏంటంటే నేను ఈ గిన్నెలు ఇవన్నీ కూడా వాష్ చేసుకుంటూ ఉన్నాను మా వాస్విక్ ఏమో హోంవర్క్ రాసుకుంటున్నాడు అనమాట నాకు వచ్చలే మమ్మీ నేను రాసుకుంటాను నువ్వు వెళ్ళి కడుక్కోపో అని చెప్పేసి పంపించాడు అనమాట ఇంకా అందుకని నేను ఇక్కడ గిన్నెలు అయితే వాష్ చేసుకుంటున్నాను ఇటు పక్క లెటర్స్ చదువు BOX box. TIS dogs. నాకు కనపడట్లా నువ్వు సార్ నాకు కూడా చూపి FIS fox. FIX fox. FIS fox. MIS mox. MO mox. MO mox. MO mox. MO తోటే నీకు మార్క్స్ లాస్ట్ లెటర్ ఏంటిది MO mox. MOX mox. MOX mox. మళ్ళీ చదువు ఫస్ట్ కాడ నుంచి box. BOX. BX box. BOX box. BX box. TS dogs. FIS fox. FOX fox. X రాట్ల నోట్లోంచి బయటికి FIS fox. తిన్నావు ఇప్పుడే FIS mox. బ్యాగ్ లో పెట్టిక ఇంకా అట్లా మా వాస్విక్ హోంవర్క్ రాసి ఇంకొచ్చి చెప్తున్నాడు అనమాట అంటే ఒకసారి చదివిస్తాను వాటిల్ని వాడికి కూడా రావాలి కదా అందుకని చెప్పేసి 3 లెటర్ వర్డ్స్ ఇస్తారండి ఫస్ట్ రెండు లెటర్స్ చదువుతాడు చదివేసి ఇంకా ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ చెప్పేస్తాడు అనమాట అంటే ఆ వర్డ్ ఏమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు FOX ఫాక్స్ ఉంది కదా FO ఫాక్స్ అంటాడు ఆ ఎక్స్ అనేది బయటికి రాదనమాట 2 లెటర్స్ చెప్పేసి ఇంకా ఆ వర్డ్ ఏంటో చెప్పేస్తాడు మింగేస్తాడు అనమాట ఆ వర్డ్ సో అక్కడ
అప్పుడు ఇవ్వాలనే కాదు ప్రతిరోజు అంతే చేస్తాడు. ఆ విషయంలో మాత్రం కొంచెం గదుగుతాననమాట. అప్పుడు చెప్తాడు. సో ఇంక అట్లాగా వాడైతే హోంవర్క్ చేశాడు. ఇంక ఇక్కడ నేనైతే ఈ గిన్నెలు ఇవన్నీ కూడా వాష్ చేసుకుంటూ ఉన్నానండి. మార్నింగ్ ఇంకా కొంచెం లేట్గా లేచినా సరే హడావిడి ఉండదు కదా, ఎందుకంటే నా గురించి నాకు బాగా తెలుసు. ఒక్కొక్కసారి ఏంటంటే అలారం పెట్టుకున్నా కూడా లెగవలేను అనమాట. సో అట్లా ఏదైనా కొంచెం లేట్గా లేచినా కూడా ఇంకా మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. అంటే ఏంటంటే మెయిన్లీ ఈ గిన్నెలన్నీ ఇట్లే ఉన్నాయి అనుకోండి, పురుగులు వస్తాయి అనమాట. ఇవి కాక్రోచెస్ ఉంటాయి కదా, అవి వస్తాయి. సో అవి ఇంకా వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదైతే ఇంకా భలే చిరాకు. అందుకని చెప్పేసేసి నేనైతే నైట్ టైం ఇట్లా క్లీన్ చేసుకుంటానండి. అలాగే స్టవ్ ఇది మొత్తం కూడా స్టవ్ కింద ఉన్న ప్లేట్స్ ఏంటంటే మార్నింగ్ టీయో పాలు అయ్యో పడ్డాయి మొత్తానికి. సో ఆ ప్లేట్స్ అట్లున్నా కూడా చిరాకు. ఇంతకు ముందు అంటే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే అసలు మార్నింగ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ వంట పని మొత్తం కూడా నేనే చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందన్న ఒక పూట మా అత్తయ్య చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మొత్తం నేనే చేస్తున్నాను. సో దానివల్ల ఇప్పుడు బాగా పట్టించుకుంటున్నాను. ఆ టీలు కానీ లేదంటే పాలు కానీ పడిపోతే ఏంటంటే చీమలు వస్తున్నాయి ప్లేట్స్కి. అంటే ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా పాలకు కానీ టీకి కానీ, చీమలు వచ్చేసి అసలు దండలుగా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఆ చీమలు కనిపిస్తే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చీమలు కనుక ఎక్కువ కనిపించాయి అనుకోండి, నాకు ఎందుకో తెలియదు కానీ గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో అట్లాగా ఇంకా టీ పాలు పడ్డాయని చెప్పేసి ఇంకా ప్లేట్స్ కూడా ఒకసారి వాష్ చేసేసాను. ఇంకా స్టాండ్ బయట పెట్టేస్తాను అనమాట. అంటే కొంచెం సేపు బయట పెడితే ఆ వాటర్ మొత్తం కూడా కారిపోతాయి కదా, సో తర్వాత తీసుకొచ్చి ఆర్గనైజ్ చేద్దామని ఇంకా స్టాండ్ బయట పెట్టేసేసి ఒకేసారి ఆ స్టవ్ కూడా క్లీన్ చేసేసానండి. అలాగే షింక్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ట్యాప్స్ అలాగే షింక్ మొత్తం కూడా ఒకేసారి క్లీన్ చేసేస్తే ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే చక్కగా కొంచెం బ్రషింగ్ అట్లా చేసేసి ఇంకా వాసవి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇంకా వాడిని పంపిస్తే ఇంకా అంత టెన్షన్ ఉండదు కదా. సో ఇట్లాంటివి ముందు రోజు చేసుకున్నామంటే మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి నేనైతే గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంకా తర్వాత మా పిల్లలు పాలు అడిగారు అనమాట. ఈవినింగ్ చేసింది క్రీమీ పాస్తానే కదమ్మా, ఎందుకంటే లేదు కావాల్సిందే అని చెప్పేసి అడిగాడు వాస్విక్. సర్లే ఇటు పాలు ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకా అట్లాగే ఇద్దరికి కూడా కొంచెం బెల్లం పౌడర్ వేసేసి పాలైతే ఇచ్చేస్తున్నాను అనమాట. వాళ్ళ ఇష్టం అండి. అంటే వాళ్ళ మూడ్ బాగుందనుకోండి, ఒక్కొక్క రోజు నేను స్కిప్ చేసినా కూడా అడిగి మరీ తాగుతారనమాట ఇప్పించుకొని. ఒక్కొక్క రోజు నేను తీసుకెళ్ళి ఎంత బ్రతిమిలాడినా కూడా అస్సలు తాగరనమాట. అది ఇక వాళ్ళ మూడ్ బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళు ఆ ముందు తీసుకున్న ఆ ఫుడ్ బట్టి కూడా ఉంటుంది. హెవీ ఫుడ్ తీసుకున్నారంటే తాగలేరు కదా. సో వాళ్ళు వద్దన్న రోజు మాత్రం గట్టక్కుని నేనే ఆ గొంతులో పోసేసుకుంటాను అనమాట. ఎందుకంటే బెల్లం వేస్తాను కదా, బాగుంటాయి కదా. సో నేనే తాగేస్తాను, లేదా మా వారు ఉంటే మా వారికి ఇస్తాను అనమాట. సింకి వాళ్ళైతే చుప్చాప్ అనకుండా సైలెంట్గా తాగేశారు. ఇంకా తర్వాత ఏంటంటే ఇందాక వాష్ చేసిన గిన్నెలు ఇవి ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తం కూడా కారిన తర్వాత ఇంకా వాటన్నిటిని అట్లాగా ఆర్గనైజ్ చేసేస్తున్నాను. సో ఇదండి, నేనైతే ఇట్లానే మేనేజ్ చేస్తాను పనులనేవి నైట్ టైము. సో ఇంకా ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.